ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందేంటి? ఇంటింటికి నరకాన్ని పరిచయం చేస్తున్నారు. అబద్ధాలకు రెక్కలు తొడుగుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. హామీలను తుంగలో తొక్కేశారు. అభివృద్ధిని శూన్యం చేసేశారు. మనసు దగా, మాట దగా, పాలన దగా దగా అన్నట్టు సాగుతోన్న చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాలా దిశగా పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు అప్పుల్లో మాత్రం దేశంలోనే ఏపీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. వెరసి 20 నెలల పాలనలో తన దిక్కుమాలిన విజన్తో ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచేశారు చంద్రబాబు. ఈ మాట చెబుతోంది సాక్షాత్తు కాగ్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అప్పులు, ఆలోచనల నిండా కుట్రలు, ఆచరణలో అన్నీ వైఫల్యాలు. విశ్వసనీయతకి ఆమడ దూరం, నిజాయితీ అన్నది పూర్తిగా నిషేధం, సృజనాత్మకత శూన్యం, విలువలు అన్నవి వినకూడని మాటలు. పాలన అంటే పగబట్టడం, పగ తీర్చుకోవడం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి పాలకుడైతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ దీనస్థితిలా ఉంటుంది. 20 నెలల క్రితం ఏపీ పేరు వినబడితే అబ్బురపడుతూ చూసిన దేశ ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతూ చూస్తున్నారు. ఇక ఏపీ ప్రజలైతే మరో 3 ఏళ్ల పాటు కూటమి పాలన కొనసాగితే ఏపీ భవిష్యత్తు ఏంటో అని ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఘనత వహించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడం దాకా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి పారేశారు, నిండా ముంచేశారు. ఇంత దరిద్రాన్ని జస్ట్ 20 నెలల్లో సాధించేశారు చంద్రబాబు. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవరూ లేరు. సంపద సృష్టించటంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వింటూనే ఉన్నాం. ఆ విజన్ ఏంటో, ఆ సంపద ఏంటో మాత్రం ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు వాటన్నింటికీ చంద్రబాబు క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారు, మరోవైపు అప్పుల ప్రదేశ్గా తీర్చిదిద్దారు, ఇంకోవైపు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. ఏపీలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు, జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణల అమలు లేదు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ని చూస్తూ నివ్వెరపోయేలా పాలన సాగిస్తున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా తీవ్ర మందగమనంలోకి నెట్టేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కాగ్ తేల్చి చెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కక్ష సాధింపు లక్ష్యంగా, అవినీతే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. 2025-26 ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోందని కాగ్ హెచ్చరించింది. నాడు కాగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీ ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి. రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండిపడుతోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడంపై ఆర్థిక నిపుణులు నాడు విస్మయాన్ని వ్యక్తం చేశారు. కాగ్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు తన అరాచక పాలనని కొనసాగించడంలో ఇప్పుడు మరింత ఘోరంగా తయారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన గణాంకాలు పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం దేశంలో చిట్ట చివరి నుంచి 2వ స్థానంలో ఉందని తేల్చి చెబుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా తనదైన శైలిలో దొంగ లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. చంద్రబాబు తప్పుడు లెక్కలపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలనలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అని వైఎస్ జగన్ అన్నారు. పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22వ స్థానానికి పడిపోయిందని, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ లెక్కలతో మభ్యపెడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లుగా చంద్రబాబు భ్రమ కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెప్తున్న అవాస్తవాలను ఎండగడుతూ కూటమి సర్కార్ ఆర్థిక విధానాలను కడిగి పారేశారు.
చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయటం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానాన్ని సాధించగలిగిందంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% ఉందని, జాతీయ వృద్ధి రేటు 9.8% మాత్రమేనని, అలాగే 2025-26లో రాష్ట్ర వృద్ధి 10.75% ఉంటుందని, జాతీయ వృద్ధి రేటు 8.0% మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య 2 ఏళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు 11.09%గా చూపిస్తోంది. అంతేకాదు, రియల్ జిఎస్డిపికి వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవి స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు వల్లెవేయటంలో, నమ్మించి నయవంచన చేయటంలో తిరుగులేని నైపుణ్యం ఉన్న చంద్రబాబు దిక్కుమాలిన లెక్కలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. కానీ కాగ్ మాత్రం పచ్చి నిజాలను వెలుగులోకి తెచ్చింది. పన్నుల ఆదాయం వృద్ధిలో 22వ స్థానంలో ఏపీ ఉందని తేల్చి చెప్పింది. అలానే అప్పుల్లో మాత్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని స్పష్టం చేసింది. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న గణాంకాలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు కాగ్ గణాంకాలను చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరంగా 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే ఉంది. 11.09% భారీ జిఎస్డిపి వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. విజనరీ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల పాటు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ విడుదల చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరిగితే ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగ్గా ఉందని ప్రకటించేసుకుంది. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విష ప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే. ఈ విషయాన్ని చంద్రముఠ ప్రకటించకపోయినా తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ తెలుసు. పచ్చి అబద్ధాల పునాదుల మీద రాజకీయం, పాలన, కుట్రలు సాగించే చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలోనూ అవే అబద్ధాలతో, దొంగ లెక్కలతో ప్రజలను ఏమార్చాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలను, అబద్ధాలను మిక్స్ చేసి ఒక్క ముక్కలో చెప్పాలంటే సూపర్ 6 ని ప్రస్తావిస్తే సరిపోతుంది. అధికారంలోకి రాగానే సూపర్ 6 ని ఎగ్గొట్టి ప్రజలను మోసం చేయటం మాత్రమే కాదు, సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభలు పెట్టి మరీ అబద్ధాలు చెప్పటంలో తన స్థాయి ఏంటో చంద్రబాబు ఆల్రెడీ ప్రజలకు చూపించారు. సూపర్ 6 హామీలను అరకొర అయినా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందంటే వైఎస్ఆర్సీపీ వెంటపడటం వల్లే. తొలి ఏడాది తల్లికి 100 నుంచి మహిళలకు ఉచిత బస్సు వరకు అన్నీ ఎగ్గొట్టారు. వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించడంతో లక్షల మందికి కోత పెట్టి తల్లికి 100ను అమలు చేశారు. ఉచిత బస్సు హామీ అమలుతో ఏపీలో మహిళలకు కొత్త సమస్యలు తీసుకొచ్చి పెట్టారు. సూపర్ 6 హామీల అమలు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదికల దాకా అన్ని అబద్ధాలు. జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన పచ్చముఠ ఇప్పుడు తమ పాలనలో అరాచకాలను కప్పిపుచ్చుకోవటానికి రోత అబద్ధాలను చెప్తూ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందన్న నిజం ఓవైపు భయం పెంచుతుంటే, మరోవైపు అప్పుల్లో దేశంలోనే ఏపీని చంద్రబాబు ప్రభుత్వం తొలి స్థానంలో నిలిపింది. తీసుకువచ్చిన లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారన్నది ఎవరికీ అర్థం కాని మిస్టరీగా మారింది. దీంతో రాబోయే 3 ఏళ్లలో ఏపీని కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో అని తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
నాయకుణ్ణి చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి, మాకేం కాదు తను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి, రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి, ఈ రోజు నిశ్చింతగా అనిపించాలి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి? ఒకవైపు ఆటవిక పాలన, మరోవైపు ఆంధ్రప్రదేశ్ని వణికిస్తోన్న ఆర్థిక సంక్షోభం. 20 నెలల పాలనలో చంద్రబాబు చేసిందేంటి, చేస్తోందేంటి? అప్పు మీద అప్పు, వేల కోట్ల రూపాయల అప్పులు, లక్షల కోట్ల రూపాయల అప్పులు, 3,27,000 కోట్ల రూపాయలకు చేరిన అప్పు. మంగళవారం వస్తే చాలు ఏపీ నెత్తిన కొత్తగా ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడుతుందో అని ప్రజలు హడలిపోతున్నారు. హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి 3,27,000 కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయి, ఎటుపోయాయి? 20 నెలలకే 3,27,000 కోట్ల రూపాయల అప్పంటే 5 ఏళ్లకి ఏపీనే అమ్మేస్తారా? ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 20 నెలల్లో చంద్రబాబు మాత్రం 3,27,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపుకు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,27,000 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. నిజానికి చంద్రబాబు దగాకోరుతనం గురించి చెప్పుకోవటం మొదలు పెడితే అది 1 గంటకో రోజుకో పూర్తయ్యే బాపతు కాదు. కానీ తన మోసాలతో, వంచనతో పదే పదే ఆ దగాకోరుతనం గురించి ప్రజలు మాట్లాడుకునేలా చేయటం చంద్రబాబు ప్రత్యేకతల్లో ఒకటి. ఇప్పుడు ప్రజలు మాత్రమే కాదు, కాక్ కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయం గురించి చెప్తోంది. పన్నుల ఆదాయం వృద్ధిలో దేశంలోనే ఏపీని చివరి నుంచి 2వ స్థానంలో నిలిపిన చంద్రబాబు అప్పుల్లో మాత్రం దేశంలోనే ఏపీని తొలి స్థానంలో నిలిపారని కాగ్ స్పష్టం చేసింది. అంతలేని అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం చంద్రబాబు నెల నెలా దిగజార్చేస్తున్నారు. రుణభారం, రెవెన్యూ లోటుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇప్పటికే 3.27 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పులు దేశంలోనే అత్యధికంగా 85,269 కోట్లుగా ఉన్నట్లుగా కాగ్ వెల్లడించింది. బీహార్ను మించిపోయి టీడీపీ కూటమి సర్కార్ అప్పులు చేయటం గమనార్హం. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు బడ్జెట్ కీలక సూచికలను కాగ్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు, రెవెన్యూ లోటు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న అప్పులను ఇంకా 3 నెలలు మిగిలి ఉండగానే దాటేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొత్తానికి బడ్జెట్ అంచనాల అప్పు 79,952 కోట్లు కాగా ఇప్పటికే గీత దాటి 85,269 కోట్లు అప్పులు చేసింది. ఇక రాష్ట్ర సొంత పన్నుల రాబడికి మించి అదనంగా 10,000 కోట్లకు పైగా అప్పులు చేయటం విస్మయాన్ని కలిగిస్తోంది. రాష్ట్ర సొంత పన్నుల రాబడి డిసెంబర్ నాటికి 74,163 కోట్లు కాగా అప్పు ఏకంగా 85,269 కోట్లకు ఎగబాకింది. మరోపక్క బడ్జెట్లో మొత్తం రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా పేర్కొనగా డిసెంబర్ నాటికే రెట్టింపు స్థాయిలో 60,480 కోట్ల రెవెన్యూ లోట్లోకి రాష్ట్రం వెళ్లిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంకోవైపు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి నిధులు తగ్గిపోయాయి. 2023-24 డిసెంబర్తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు కేంద్ర గ్రాంట్ల రూపంలో నిధులు ఏకంగా 15,247 కోట్లు తగ్గిపోవటం గమనార్హం. నోరు తెరిస్తే నన్ను మించిన విజనరీ దేశంలోనే లేడని డబ్బా కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల అమ్మకం పన్ను రాబడి తగ్గటమే కానీ పెరగటం లేదని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతర పన్నులు, డ్యూటీ రూపంలో రావాల్సిన రాబడి కూడా తగ్గటమే కానీ వృద్ధి అనేది లేదు. 2023-24 డిసెంబర్తో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రావాల్సిన రాబడి 1,583 కోట్లు తగ్గిపోయింది. 2023-24 ఆర్థిక ఏడాది డిసెంబర్ వరకు పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకం పన్ను రాబడి ఏకంగా 622 కోట్లు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో నిలిచింది. చిట్ట చివరి నుంచి ఏపీ 2వ స్థానంలో ఉంది. అమ్మకం పన్ను రాబడి క్షీణించడం అంటే
ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటమేనని స్పష్టమవుతోంది. ఇక 2023-24 డిసెంబర్ వరకు పోల్చి చూస్తే సామాజిక రంగ వ్యయం 2025-26 డిసెంబర్ నాటికి 5,874 కోట్లు తగ్గిపోయింది. అప్పుల్లో మాత్రమే కాదు, అవినీతిలో, రాజకీయ కక్ష సాధింపుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు దేశమంతా మార్మోగేలా చేస్తున్నారు చంద్రబాబు. తమ అరాచక పాలనను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ నేతల దాకా అందరిపై తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. అక్రమ అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్ల మీద దాడితో, రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా ఏపీలో ఎంత రాక్షస పాలన సాగుతుందో దేశమంతా చూసింది. అంబటి రాంబాబు మీద పెట్టిన తప్పుడు కేసులన్నింటిలోనూ బెయిల్ మంజూరు కావడంతో గతంలో పెట్టిన తప్పుడు కేసులను తిరగదోడి అంబటిని బయటికి రాకుండా చేసే పన్నాగం పన్నారు. అప్పులు, అరాచకాల్లోనే ఆంధ్రప్రదేశ్ ని దేశంలో మొదటి స్థానంలో నిలిపి ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ఘోరంగా డ్యామేజ్ చేసి చంద్రముఠ చివరకు ఆ దేవదేవుణ్ణి కూడా వదిలిపెట్టడం లేదు. వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు చేస్తున్న కుట్రలు చూసి భక్తులు, హిందూ సమాజం మాత్రమే కాదు, యావత్ దేశం చీకొడుతోంది. అది నోరా, అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా, ప్రసంగం విన్నా అందరికీ వచ్చే సందేహం ఇదే. చంద్రబాబు చేసే రాజకీయాలు పరిపాలన మాత్రమే కాదు, కుట్రలు, కుతంత్రాలు కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతాయి. చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాల్ని దాచేయడానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రంని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోత రాతలైతే మహా అబద్ధాలు. తమ పాలన మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో కాదు కదా, అసహ్యంతో ఉన్నారని అర్థం చేసుకున్న చంద్రం బ్యాచ్ చివరికి ఆ దేవుడి మీదే కుట్రలు చేసే స్థితికి దిగజారిపోయింది. పన్ను వృద్ధి ఆదాయంలో ఏపీని దేశంలోనే చివరి నుంచి 2వ స్థానంలో నిలిపిన చంద్రబాబు అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారాల్లో మాత్రం దేశంలోనే తొలి స్థానంలో ఏపీని నిలిపారు. అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలతో దేశమంతా ఏపీ వైపు చూసేలా చేసి ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్న చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి మీదే పన్నిన కుట్ర చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేసి వారిని దొంగ దెబ్బ తీయటంలో చంద్రం ముఠ ఎల్లో మీడియాకి తిరుగులేని పేరుంది. కానీ ఏకంగా ఆ భగవంతుడి విశిష్టత మీద కూడా దుష్ప్రచారం చేసే హీన స్థితికి చంద్రబాబు అండ్ కో దిగజారిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. కానీ రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతామని చంద్రబాబు ముఠ నిరూపిస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూలో చేప నూనె కలవలేదు. తిరుమల లడ్డూ పవిత్రతకి ఎలాంటి భగ్నం కలగలేదని సిబిఐ సిట్ తేల్చి చెప్పింది. లడ్డూలో జంతువుల కొవ్వన్నది కేవలం చంద్రబాబు కొవ్వెక్కిన కూతలు, కుట్రలే అని ప్రపంచానికి తెలిసిపోయింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల పాపం బద్దలైంది. ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు ఏం చేయాలి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భక్తులకు క్షమాపణలు చెప్పాలి. దేవదేవుడి పాద పద్మాలపై పడి తప్పు జరిగిందని లెంపలేసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా తిరుమల లడ్డూ పవిత్రత మీద విషం కక్కుతూనే ఉన్నారు. పచ్చముఠ అక్కడితో ఆగలేదు. నిజాలను నిర్భయంగా చెప్పే విశ్లేషకులను సైతం బెదిరిస్తున్నారు. తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పాలంటూ కొందరు తనను బెదిరిస్తున్నట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వాపోయారు. అబద్ధం చెప్పాల్సిందిగా తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోయేలా చేశారు. శాంతి భద్రతల ఊసే లేకుండా చేశారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్నారు. అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఆ దేవదేవుడి మీదే పాలకులు కుట్ర చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని దేశ ప్రజల ముందు నిలిపి రాష్ట్ర ఇమేజ్ ని సర్వనాశనం చేసేశారు. కేవలం 20 నెలల్లో ఇలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తయారు చేసేశారని దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే రాబోయే 3 ఏళ్లలో ఏపీ పరిస్థితి ఊహించుకొని వణికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.